వెల్కమ్ వ్యూయర్స్. యూఎస్యుఐఎస్ హెచ్1బి సెకండ్ లాటరీ ఉంటుందని కూడా అనౌన్స్ చేసింది. అసలు ఇప్పుడు దాకా హెచ్1బి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అప్రూవల్స్ ఎలా ఉన్నాయి, అట్లాగే ఎలాంటి క్వరీస్ వస్తున్నాయి, ఈ సెకండ్ లాటరీ గురించి మనతో మాట్లాడడానికి వాళ్ళ చాంద్ పర్వతనేని గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చాంద్ గారు నమస్కారం అండి. హలో కృష్ణ గారు అండ్ హలో ఆల్ మైరా ఎన్ఆర్ఐ వ్యూవర్స్. నైస్ టు బి బ్యాక్ ఆన్ దిస్ షో. ఆల్రెడీ న్యూస్ వచ్చింది సెకండ్ లాటరీ కూడా ఉంటుంది అనేది. అసలు ఓవరాల్గా ఇప్పుడు దాకా ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అప్రూవల్ పర్సంటేజ్ కావచ్చు, అట్లాగే ఎట్లాంటి నోట్ మీద ఎక్కువ క్వరీస్ వస్తున్నాయి? సో ఫస్ట్ లాటరీ ఫైలింగ్స్ కి డెడ్ లైన్ వాజ్ June 30th. సో June 30th ఫస్ట్ రౌండ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ దట్ వాజ్ ద డెడ్ లైన్. అయితే మన అప్లికేషన్స్ అన్ని వెళ్ళినాయండి. అయితే మేము చూసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 25-30% యావరేజ్ మీద ఫైల్ చేయలేదు. ఎందుకంటే మా దగ్గర ఉన్న నెంబర్స్ అసలు ఎన్ని పిక్ అయినాయి లాటరీలో, అట్ ద సేమ్ టైం అసలు ఎన్ని ఫైల్ అయినాయి అని చూస్తే అట్లీస్ట్ మా దగ్గర ఉన్న నెంబర్స్లో మేము చూసినప్పుడు ఒక 25-30% ఫైల్ అవ్వలేదు. సో అట్లీస్ట్ ఐ థింక్ యూఎస్ఎస్ వాళ్ళు అనౌన్స్ చేశారు ఈ వీక్. సో దే ఆల్సో కన్ఫర్మ్డ్ కావాల్సిన అప్లికేషన్స్ రాలేదు అని చెప్పి కన్ఫర్మ్ చేసి సెకండ్ లాటరీ అయితే కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ 1-2 డేస్లో మనకి ఈ సెకండ్ లాటరీలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ నేమ్స్ అన్ని పోర్టల్లో మొదలవుతాయి. ఈ డీటెయిల్స్ ఏంటంటే ఎంప్లాయర్ దగ్గర ఉంటాయి. సో ఎంప్లాయర్స్ విల్ గెట్ దట్ నోటిఫికేషన్. ఎంప్లాయీస్కి అయితే ఈ నోటిఫికేషన్స్ రావు. సో వాళ్ళు వాళ్ళ ఎంప్లాయర్ తోటి టచ్లోకి వెళ్ళి సెలెక్ట్ అయ్యారో లేదో తెలుసుకోవచ్చు. అగైన్ ఈ ఫేజ్లో కూడా మళ్ళీ 90 డేస్ ఉంటుంది. సో సెలెక్షన్స్ అయిన తర్వాత 90 డేస్ లోపల మనం హెచ్1బి ఫైల్ చేయాలి. సో ఇది దిస్ ఇస్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. అయితే మీరు అడిగినట్టు అసలు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అయితే June 30th వరకు ఏవైతే మేము ఫైలింగ్స్ చేసామో ఫస్ట్ రౌండ్లో పిక్ అయిన కేసెస్, అప్రూవల్స్ అయితే ప్రెటీ మచ్ లాస్ట్ ఇయర్ లాగానే ఉన్నాయండి. అంటే ఐ థింక్ అప్రూవల్ ప్రాసెస్ ఇస్ స్మూత్. ఒక గుడ్ థింగ్ ఏంటంటే చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తున్నారు యూఎస్ఏఎస్ వాళ్ళు. మేము కొన్ని రెగ్యులర్ కేసెస్ లెస్ దెన్ ఎ వీక్లో అప్రూవల్స్ చూసాం. అంటే వీఆర్ సీన్ మల్టిపుల్ కేసెస్ వేర్ వీఆర్ సీయింగ్ అప్రూవల్స్ ఇన్ లెస్ దెన్ ఎ వీక్. ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ టైమ్ ఆఫ్ ఎడ్యుడికేషన్ డెఫినెట్లీ ఇయర్ చాలా బాగుంది. ఇయర్ చాలా స్పీడ్గా ప్రాసెస్ అయితే అవుతున్నాయి. అలాగే ప్రీమియంలో కూడా మేము చాలా కేసెస్ ఫైల్ చేసాము. ప్రీమియం కేసెస్ కూడా ఐ థింక్ ద ప్రాసెస్ ఇస్ ప్రిటీ గుడ్, స్మూత్గా ఉంది. ఆర్ఎఫ్ఈస్ కూడా ఏమీ పెద్ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ఎఫ్ఈస్ అయితే ఏమీ రావట్లేదు. సో లాస్ట్ ఇయర్ ముందు ఇయర్ అంటే ఎలాంటి ఆర్ఎఫ్ఈస్ అయితే చూసామో ఆ రొటీన్ కైండ్ ఆఫ్ ఆర్ఎఫ్ఈస్. సో హెచ్1బిలో జనరల్గా ఎలా ఉంటాయంటే రొటీన్ ఆర్ఎఫ్ఈస్ అంటే ఆ జాబ్ ఈజ్ ఇట్ అ స్పెషలైజ్డ్ జాబ్, ఎంప్లాయీ క్వాలిఫికేషన్స్, బెనిఫిషియరీ క్వాలిఫికేషన్స్, అసలు బెనిఫిషియరీ క్వాలిఫైడా కాదా, సపోజ్ ఏదైనా డిగ్రీ కంప్యూటర్స్లో ఉండాల్సింది ఏదైనా మెకానికల్లో ఉందనుకోండి, అది పొటెన్షియల్ ఆర్ఎఫ్ఈ అనమాట అది. సో అది కొంచెం కామన్ ఆర్ఎఫ్ఈ. అంటే అసలు ఎంప్లాయీ క్వాలిఫైడా, అసలు జాబ్ స్పెషలైజ్డా కాదా, ఇలాంటి ఆర్ఎఫ్ఈస్ ఎక్కువ కనపడుతున్నాయి. అక్కడక్కడ స్టూడెంట్ స్టేటస్ మీద కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చేంజ్ ఆఫ్ స్టేటస్ కోసం అప్లై చేస్తారు. సో చేంజ్ ఆఫ్ స్టేటస్ కోసం అప్లై చేసినప్పుడు ఆర్ యూ ఇన్ వ్యాలిడ్ స్టూడెంట్ స్టేటస్, అసలు మీ F1 స్టేటస్లో మీరు కరెక్ట్గా మీరు క్లాసెస్కి అటెండ్ అయ్యారా, మీరు ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యారా, ఒకవేళ ఓపీటీలో ఉంటే మీరు యాజ్ రిక్వైర్డ్ మీరు పనిచేశారా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే చేస్తున్నారు. ఈ ఓపీటీ మీద కొంచెం క్వశ్చనింగ్, కొంచెం వీఆర్ సీయింగ్ సమ్ ఎలాబొరేట్ కైండ్ ఆఫ్ క్వశ్చనింగ్. సో డెఫినెట్లీ ఏంటంటే లాస్ట్ ఇయర్కి కొంచెం కంపేర్ చేస్తే ఓపీటీ మీద కొంచెం బాగా డిగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఐ థింక్ వాట్ ఈస్ హ్యాపెండ్ ఇస్ సమ్ కంపెనీస్ వాళ్ళు ఐదర్ ఫేక్ ఆఫర్ లెటర్స్ ఇస్తామో లేకపోతే పేరోల్స్ లేకుండా వాళ్ళతో పని చేయించుకుంటామో ఇలాంటి పనులు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా ప్రిన్స్టన్లో ట్రాఫికింగ్ కేసు ఒకటి చూసాము. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఏంటంటే ఓపీటీ మీద ఐ థింక్ వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ స్క్రూటినీ. సో డెఫినెట్లీ ఎవరైతే ఓపీటీలో ఉండి చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేశారో వాళ్ళకి మాత్రం మేము వీఆర్ సీయింగ్ లిటిల్ బిట్ మోర్ అప్టిక్ ఇన్ కైండ్ ఆఫ్ ఆర్ఎఫ్ఈస్, ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టేటస్ ఆర్ఎఫ్ఈస్. అంటే జనరల్గా ఏంటంటే స్టూడెంట్ స్టేటస్లో అంతా కరెక్ట్గానే ఉంది, వాళ్ళ ఓపీటీ స్టేటస్లో అంతా కరెక్ట్గానే ఉంది అని ప్రూవ్ చేసుకోమంటున్నారు. సో ఇట్ ఇస్ నాట్ ఎ టఫ్ ఆర్ఎఫ్ఈ, బట్ ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ అన్ ఎలాబొరేట్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ టు యూఎస్సిఐఎస్. ఎందుకంటే వాళ్ళు మొత్తం F1 పీరియడ్లో ఉన్న టైం పీరియడ్ చూపెట్టాలి, వాళ్ళ ఓపీటీలో ఉన్న ఎంప్లాయ్మెంట్ హిస్టరీ చూపెట్టాలి. సో కొంచెం ఎలాబొరేట్గా ఆన్సర్ చేయాలి ఆర్ఎఫ్ఈ. బట్ అగైన్ దిస్ ఇస్ వాట్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఆన్ F1 కెన్ ఎక్స్పెక్ట్. సో డెఫినెట్లీ కన్సల్టింగ్ కంపెనీస్ అంటే స్మాల్ కన్సల్టింగ్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు కొంచెం ఓపీటీ ఆర్ఎఫ్ఈస్ చూడొచ్చు. అండ్ ఓపీటీ ఆర్ఎఫ్ఈస్ ఆర్ నాట్ వెరీ కాంప్లెక్స్, బట్ అగైన్ ఏంటంటే పీపుల్ షుడ్ బి అవేర్ దట్ దోస్ ఆర్ అవుట్ దేర్. ఇవి కాకుండా జనరల్గా ఏంటంటే అక్కడక్కడ కంపెనీ మీద కూడా పడతా ఉంటాయి. కంపెనీ మీద ఏంటంటే అసలు మీ కంపెనీ ఫైనాన్షియల్స్ చూపెట్టండి, మీ కంపెనీ లీజ్ డాక్యుమెంట్స్ చూపెట్టండి, మీ కంపెనీ ఫైనాన్షియల్ అండ్ ట్యాక్స్ హిస్టరీ చూపెట్టండి, ఇలాంటివి కూడా పడతా ఉంటాయి. నాట్ ఆన్ అ లార్జ్ స్కేల్, బట్ అక్కడక్కడ ఏంటంటే స్మాల్ కంపెనీస్కి పడతా ఉంటాయి. అయితే మీరు ఓవరాల్ అప్రూవల్ రేట్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఆల్సో ఇట్ వాజ్ ఇన్ హై 90s. ఈ ఇయర్ కూడా ఐ థింక్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ హై 90sలో ఉంటుంది అప్రూవల్ రేట్.
ఎందుకంటే జనరల్గా ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ ఎంప్లాయీ ఇస్ క్వాలిఫైడ్, ద కంపెనీ ఇస్ అ లెజిటిమేట్ కంపెనీ, జనరల్గా మేము అప్రూవల్స్లో ఇష్యూస్ చూడట్లేదు. ఏదైనా ఇష్యూస్ అయినాయి అంటే మోర్ ప్రాబబ్లీ బికాజ్ ఎంప్లాయ్కి రైట్ కైండ్ ఆఫ్ డిగ్రీ లేకపోవడం వల్ల, లేకపోతే కంపెనీకి ఏదైనా మేజర్ ఇష్యూస్ ఉండటం వల్ల, ఈ రెండు ఉంటేనే జనరల్గా డినైల్స్ అవుతున్నాయి. లేకపోతే ద అప్రూవల్ పర్సంటేజ్ ఇస్ ఇన్ హై 90s. దట్ ఈస్ హౌ ఇట్ వాస్ ఇన్ లాస్ట్ 1 year. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. సెకండ్ లాటరీలో సెలెక్ట్ అయిన ఒకవేళ క్వరీస్ వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే డిగ్రీ కాపీస్. చాలా మంది ఏంటంటే మార్క్ షీట్స్ వరకు రెడీగా పెట్టుకుంటారు, డిగ్రీ కాపీస్ ఒక్కోసారి చూసుకోవట్లేదు. చాలా మంది మాస్టర్స్ స్టూడెంట్స్, రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ స్పెషలీ, డిగ్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ మార్క్స్ ఒక్కటే ఇస్తే సరిపోదు, మార్క్స్తో పాటు మార్క్ షీట్స్తో పాటు డిగ్రీ కాపీ కూడా ప్రొవైడ్ చేయాలి యూఎస్సిఐఎస్కి. సో చాలా మందికి ఏమైందంటే ఫస్ట్ లాటరీ అయిపోయిన తర్వాత డెడ్ లైన్ ఏమో June 30th. సో వాళ్ళ దగ్గర మార్క్ షీట్స్ ఉంటాయి, డిగ్రీ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండదు. సో వాళ్ళు దే గో బ్యాక్ అండ్ ఫోర్త్ అండ్ వేస్ట్ టైం. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఈజీ ఫిక్స్. సింపుల్గా జస్ట్ మేక్ ష్యూర్ యూ రీచ్ అవుట్ యువర్ యూనివర్సిటీస్, గెట్ దట్ డిగ్రీ కాపీ. సో అది వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే డోంట్ నెగ్లెక్ట్, మేక్ షూర్ యూ హ్యావ్ ద రైట్ డిగ్రీ, నాట్ ఓన్లీ ద డిగ్రీ అండ్ ఆల్సో ద మార్క్ షీట్స్. అది వెరీ ఇంపార్టెంట్, నెంబర్ 1. నెంబర్ 2, ఎంప్లాయ్మెంట్ ఆన్ ఓపీటీ. సో ఓపీటీలో మనము ఇఫ్ ఎనీబడి ఈజ్ అ స్టూడెంట్ అండ్ దే ఆర్ అప్లయింగ్ ఫర్ ఓపీటీలో మీరు డెఫినెట్లీ యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ఎంప్లాయ్మెంట్. ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇనీషియల్ ఓపీటీలో యూ కెన్ ఓన్లీ హ్యావ్ 90 days ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో 90 days వరకు మీరు జాబ్ చేయకపోయినా, ట్రైనింగ్ తీసుకోకపోయినా కూడా దెర్ ఇస్ నో ప్రాబ్లం. మిగతా టైంలో యూ హ్యావ్ టు బి గెటింగ్ ట్రైనింగ్ డన్ ఆర్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎంప్లాయ్మెంట్. అది వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఎవిడెన్స్ మీరు ఉంచుకోవాలి. అలాగే స్టెమ్ ఓపీటీలో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. స్టెమ్ ఓపీటీ అండ్ ఇనీషియల్ ఓపీటీ కలిపి 150 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కన్నా ఎక్కువ ఉండకూడదు, ఇది ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్కి. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వాట్ దట్ మీన్స్ ఇస్ గో మేక్ షూర్ యూ హ్యావ్ ఆల్ యువర్ పే స్టేట్మెంట్స్ ఇన్ ఆర్డర్, మేక్ షూర్ యూ హ్యావ్ యువర్ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్స్ ఇన్ ఆర్డర్. సో అలాంటివి చూసుకోండి. అలాగే ఇండియా నుంచి అప్లై చేసేవాళ్ళు ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఉంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, బట్ ఉంటే బెటర్ డెఫినెట్లీ. ఎవరికంటే నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఆర్ సూపర్ ఇంపార్టెంట్. సో లాస్ట్ మినిట్లో కనుక మీరు ట్రై చేస్తే మీ ఎంప్లాయర్ దగ్గర కొంచెం కష్టం అవ్వచ్చు, ఆ టైమ్ లైన్స్ మీట్ అవ్వకపోవచ్చు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రై టు గెట్ యువర్ ఎక్స్పీరియన్స్ లెటర్స్. ఇట్స్ అ గుడ్ థింగ్ టు హ్యావ్. అదొక థింగ్. నెక్స్ట్ పాస్పోర్ట్స్. సో అందరూ పాస్పోర్ట్స్ చెక్ చేసుకోండి, ఎందుకంటే చాలా మంది ఏమవుతుందంటే కరెక్ట్గా లాస్ట్ మినిట్లో చూసుకుంటారు, వాళ్ళ పాస్పోర్ట్స్ ఎక్స్పైర్ అయిపోతాయి. ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ అ పాస్పోర్ట్ వెరీ క్విక్లీ. సో ఇప్పుడైతే 3 months ఆఫ్ టైం ఉంది మనకి. లాటరీ ఇప్పుడే జరిగింది కనుక మనకు ఒక 90 days టైం ఉంది అప్లై చేస్తాకి. సో ఇఫ్ ఎనీబడీస్ పాస్పోర్ట్స్ ఆర్ ఎక్స్పైరింగ్, ఇమీడియట్లీ అట్లీస్ట్ ఏంటంటే మీరు రైట్ అథారిటీస్ని కనెక్ట్ అయ్యి ట్రై టు గెట్ యువర్ పాస్పోర్ట్ అప్డేటెడ్. సో ఇది మెయిన్ థింగ్ అనమాట. ఇవన్నీ ఉంటే నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ కంపెనీ. సో డూ ప్రాపర్ రీసెర్చ్ ఆన్ యువర్ కంపెనీ. సో మీ కంపెనీ ఎవరైతే మీకు H1 స్పాన్సర్ చేస్తున్నారో, ఈజ్ ఇట్ ఎ లెజిటిమేట్ కంపెనీ, ఈజ్ ఇట్ ఎ జెన్యూన్ కంపెనీ, ఎలా తెలుస్తుంది? జనరల్లీ ఏంటంటే రిఫరెన్సెస్ ఆర్ ద బెస్ట్ వే. సో మీరు ఎవరైనా ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు మీకు తెలిస్తే దట్ ఈస్ ద బెస్ట్ వే. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ హూ జస్ట్ స్టార్ట్ అ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్, అసలు హిస్టరీ ఉండదు, రిఫరెన్సెస్ ఉండవు. అలాంటి కంపెనీస్ ఉంటే జనరల్లీ ఏంటంటే బీ కాషియస్, ఎందుకంటే ఇట్స్ యువర్ కెరియర్ అవుట్ దేర్. సో మేక్ షూర్ యూర్ వర్కింగ్ విత్ ద రైట్ లెజిటిమేట్ కంపెనీస్. బెస్ట్ థింగ్ ఈస్ రిఫరెన్సెస్. టాక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్, ఎవరన్నా ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు వీళ్ళు. డూ అ గూగుల్ సెర్చ్ ఆల్సో ఈస్ లైక్ వన్ ఆఫ్ ద అట్లీస్ట్ ఈజీ అండ్ అ క్విక్ వే. అసలు ఏమన్నా బ్యాడ్ హిస్టరీ ఉందా లేదా అని ప్రాపర్గా రీసెర్చ్ చేసుకుని దిగండి. ఎందుకంటే మీరు లాస్ట్ ఇయర్ చూసుంటే దెర్ వాజ్ లాట్ ఆఫ్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఇష్యూ. పీపుల్ గాట్ H1s తర్వాత రివోక్ అయినాయి. అలాగే కొందరు ఏంటంటే ఫేక్ ఇన్హౌస్ డాక్యుమెంట్స్, ఫేక్ ఇన్హౌస్ ప్రాజెక్ట్స్ పెట్టి ఫైల్ చేసి తర్వాత సైట్ విజిట్స్లో దర్ గెటింగ్ నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు రివోక్స్ అండ్ ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో అంటే జనరల్ గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే రీసెర్చ్ అబౌట్ యువర్ కంపెనీ. ఇది తెలిసిన తర్వాతే మీరు దిగండి, ఎందుకంటే ఇట్స్ యువర్ కెరియర్. మీరు చాలా మంది ఏంటంటే ఇండియాలో జాబ్స్ రిజైన్ చేసి ఈ H1లోకి వస్తారు. సో యు ఆర్ గివింగ్ అప్ వన్ కెరియర్ టు గెట్ సమ్ అదర్ కెరియర్. సో జస్ట్ డూ యువర్ ఓన్ డీసెంట్ రీసెర్చ్, సమ్ ఇన్ఫార్మ్డ్ రీసెర్చ్ అండ్ ఓన్లీ దెన్ టేక్ అ డెసిషన్. 90 days టైం ఉంది, దట్ ఈస్ ద గుడ్ పార్ట్. ఏదో మీరు ఇవాళ అనుకుని 1 week or 2 weeks అవగొట్టాల్సిన పని లేదు. సెకండ్ లాటరీలో ఏదన్నా స్టూడెంట్స్ క్యాప్లో నుంచి తీయరు అని అక్కడక్కడ పోస్ట్ చూస్తున్నాను, అందులో నిజం ఉందంటారా? సో సెకండ్ లాటరీలో ఏం లేదండి. సెకండ్ లాటరీలో వాళ్ళు ఏమంటున్నారంటే జనరల్గా ఏమవుతుందంటే ఫస్ట్ మాస్టర్స్ లాటరీ ఉంటుంది. ఆ మాస్టర్స్ లాటరీలో ఎవరైనా పిక్ అవ్వలేదనుకోండి, మాస్టర్స్ స్టూడెంట్స్, ఆ పిక్ అవ్వన వాళ్ళందరినీ తీసుకువెళ్ళి రెగ్యులర్లో పెట్టి అప్పుడు రెగ్యులర్ లాటరీ తీస్తారు. అంటే మాస్టర్స్ స్టూడెంట్స్ కి 2 సార్లు ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి మాస్టర్స్ లాటరీ, అక్కడ పిక్ అవ్వకపోతే మళ్ళీ వాళ్ళందరికీ మళ్ళీ రెగ్యులర్ లాటరీలో కూడా ఛాన్స్ ఉంటుంది.
సో ఇప్పుడు ఏమంటున్నారంటే మాస్టర్స్ లాటరీ ఉండదు, అంటే మాస్టర్స్ కి సపరేట్ గా లాటరీ అవసరం లేదు, ఎందుకంటే మొత్తం నెంబర్స్ ఫిల్ అయిపోయాయి. మొత్తం. బట్ ఓకే. మాస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకువెళ్ళి రెగ్యులర్ పూల్లో పెట్టి లాటరీ తీస్తారు. సో ఏంటంటే స్టిల్ దే హ్యావ్ అ దే ఛాన్స్ ఇన్ హ్యావ్ ద ఛాన్స్. లాటరీ, అర్థమైంది. స్టిల్ దే ఆర్ యా. దే స్టిల్ కౌంటెడ్ ఇన్ ద లాటరీ. అక్కడక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫేస్బుక్లో కొన్ని గ్రూప్స్లో చూసాము, ఏదో స్పెసిఫిక్గా స్ట్రెస్ చేస్తే దాని గురించి ఒకసారి చెక్ చేస్తాను చంద్ గారు. థ్యాంక్ యూ ఫర్ ద క్లారిఫికేషన్. అట్లాగే చంద్ గారు, ఇప్పుడు H1B ఫీజులు కూడా పెరుగుతాయని మనం గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం. ఆల్రెడీ పెరిగినాయి కూడా, లైన్లోకి వచ్చేసినాయి అనే మాట వింటున్నామండి. ఎంతవరకు పెరిగినాయి అండి కంపేర్ చేస్తే అప్పటికి ఇప్పటికి? ఏ ఏరియాలో ఎక్కువ పే చేయాల్సి వస్తుంది? సో 25 ఆర్ బిలో ఎంప్లాయీస్ అయితే పెద్ద ఎక్కువ పెరగలేదు, ఓన్లీ $300 పెరిగినాయి. బిలో 25 ఎంప్లాయీస్ ఉంటే కంపెనీలో. సో స్మాల్ కంపెనీస్ ని ఇది పెద్దగా టచ్ చేయలేదు. బట్ ఎనీ కంపెనీ దట్ హ్యాస్ మోర్ దెన్ 25 ఎంప్లాయీస్ వాళ్ళకి మాత్రం ఆల్మోస్ట్ ఒక $1,000 ఫీ ఇంక్రీజ్ ఉంది. సో ఇంతకు ముందు 2,460 కట్టే కంపెనీస్ ఇవాళ ఆల్మోస్ట్ $3,400 కడుతున్నారు. ఆ, ఇంతకు ముందు కొన్ని కంపెనీస్ అంటే బిగ్ కంపెనీస్ లైక్ టీసీఎస్, కాగ్నిజెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ $6,460 అంటే కట్టాలి. ట్వంటీ ఫైవ్ ఆ థౌసండ్ 25% 6,460 క్యాప్ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంతే కదండి H1B కోట అంటే 25 ఎంప్లాయీస్ దాటితే ఒక దాటితే. రేట్ ఉంది, అవును. 50 ఎంప్లాయీస్ దాటితే ఒక రేట్ అవును. ఉంది, బిలో 25 ఒక రేట్ ఉంది జనరల్ గా. ఓకే. సో బిలో 25 ఎంప్లాయీస్ కి $300 ఇంక్రీజ్ ఉంది. 25 అండ్ అబౌవ్ కంపెనీస్ కి జనరల్ గా ఇంత ముందు ఫీజు కట్టేదానికన్నా ఇప్పుడు ఒక $1,000 అడిషనల్ గా యాడ్ అయింది. ఓకే చాంద్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. అండ్ మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, చాంద్ గారిని అడిగి నెక్స్ట్ సెషన్లో వాటిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.